సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బై శేఖర్ గంగపుత్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, వేదికపై ఆశీలైనటువంటి కర్ణాటి మనోహర్ గారు, ఐలి వెంకన్న గౌడ్ గారు, ఎర్రమాద వెంకన్న గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఎలికట్టి విజయ్ కుమార్ గారు, మన దుర్గయ్య గౌడ్ గారు, కీర్తిలత గౌడ్ గారు, నారాయణ గారు, ఇతర పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ, మరి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో చట్టసభలు నిర్వహించబడుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు మొదటి దఫా అయిపోయింది, రెండో దఫా మొన్న 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఏప్రిల్ 2 వరకు నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు 15వ తారీఖు రోజు మనకు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ చట్టసభల్లో ప్రవేశపెట్టాలి, వాటిని చట్ట రూపంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. వాస్తవానికి భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ బీసీల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇవి వందల్లో ఒక సమస్యగా కొంతమంది భావిస్తే ఇక అంతకంటే మించినటువంటి దురదృష్టం ఇంకోటి లేదు. మేము ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లో మేము కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఆ 42% రిజర్వేషన్ను సాధించడానికి ఎట్లాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. కేవలం బీసీల ఓట్లు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నామమాత్రంగా కులగణన జరిపి అనేకమైన తప్పులు అందులో జొప్పించి లేని ఓసీ జనాభాను పెంచి చూపించి బీసీల జనాభాను తగ్గించి తూతు మంత్రంగా 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఇక్కడ చేసేసి ఢిల్లీకి పంపించేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత కేంద్రం సహకరిస్తలేదంటారు. మీరు అడిగిన తడువుగానే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడు, మీరు పోతారు, ఈ రాష్ట్రంలో మేము అందాల పోటీలు నిర్వహిస్తున్నాం రమ్మని చెప్తారు, రకరకాల కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. కానీ బీసీలకు సంబంధించిన బిల్లు 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి మా అసెంబ్లీ పంపించింది, మరి దాన్ని ఎందుకు ఆమోదించారు అని చెప్పి ఒక్కరోజు కూడా ప్రశ్నించాడు. అట్లాగే ఇక్కడ కేంద్రం కూడా 42% రిజర్వేషన్ను అడిగితే అడగకనే ముందే అగ్రవర్ణాలకు 2019లో వారం రోజులలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసి, ఈ రాష్ట్రంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో అమలు చేయొచ్చా లేదా, ఈ రాష్ట్రంలో ఓసీలు ఎంతమంది ఉన్నారు, అందులో ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉంటారు అనేటువంటి దాన్ని ఒక కమిషన్ పెట్టి కూడా ఎంక్వైరీ చేయకుండా 4% ఉన్న ఈడబ్ల్యూఎస్ పీపుల్కు 10% రిజర్వేషన్ ఆయన అమలు చేస్తాడు. బీసీలకు వచ్చేస్తే అటు కేంద్రంలో ఏం చెప్తున్నారు, అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇవ్వమంటాడు. ముస్లింలకు వల్ల రిజర్వేషన్లు కొత్తగా లేవు అనేటువంటి విషయం మీద మేము చాలా స్పష్టంగా గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ముస్లింల పేరు మీద మా పుట్టేందుకు కొడతారని చెప్పి మళ్ళీ మేము బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ కూడా మేము చెప్పేది ఒకటే, మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, మీరు మళ్ళా బీసీల ఓట్లు కావాలనుకుంటే తక్షణమే మీరు కేంద్రం దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, అఖిలపక్ష సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, అందరి డౌట్స్ మీరు తీర్చండి. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసి వారికి సమస్యలు విన్నవించండి. ఆ తర్వాత కేంద్రం ఒప్పుకోకపోతే తమిళనాడు తరహాలో గతంలో వాళ్ళు ధర్నాలు చేసి తమిళనాడు రాష్ట్రం బంద్ చేసి ఎట్లయితే కేంద్రాన్ని మెడలు వంచి మొదటి రాజ్యాంగ సవరణ, భారతదేశం యొక్క రాజ్యాంగ సవరణ చేయించిందో అట్లనే మీరు ఇక్కడ పోరాటం చేయాలని చెప్పి కోరుతున్నాం. మాట్లాడితే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం, 42% గోడలు, 50% సీలింగ్ గోడలు బద్దలు కొడతామని చెప్పి పెద్ద మనిషి 4 సమావేశాలు నడిచినాయి, ఇప్పటి వరకు బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా కేంద్రంలో మాట్లాడలేదు. అందుకే మేము చెప్పేది, మీరు అందరూ కూడా ఒకటే, బీసీలను ఈ దేశంలో 2వ శ్రేణి పౌరులుగా మీరు చూస్తూ ఉన్నారు, వీళ్ళని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. మేము కనీసం ఈ బడ్జెట్లోనైనా, ఈ బడ్జెట్ సెషన్స్లోనైనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే 9వ షెడ్యూల్లో పెట్టడానికి మీరు
బిల్లును తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మీరు అనుకుంటే వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండ్రు, మాది కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒకసారి సుప్రీంకోర్టులో 50% సీలింగ్ దాటద్దు అనే నిబంధనను మీరు ఎత్తివేసినప్పుడు ఈడబ్ల్యూఎస్లో ఇంకా మాకు 42% ఇవ్వకూడదనేటువంటి నిబంధన కూడా ఉండదు అని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య చాలామంది ఏంటంటే 50% సీలింగ్ దాటితే కోర్టులు కొట్టేస్తాయి, ఇది కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నారని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే, 50% సీలింగు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో అది కొట్టివేయబడ్డది. అది ఆల్రెడీ అతిక్రమించిండ్రు. ఈ దేశంలో ఇప్పుడు చట్టబద్ధంగా 60% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాబట్టి ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు విలువలేదు. ఇదే విషయాన్ని 2022లో జనహితకి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు అదే తీర్పు ఇచ్చింది. 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు, దాన్ని దాటొచ్చు అన్నారు. కాబట్టి ఇప్పుడు మేము 42% అడుగుతున్నాం, మాకెందుకు ఇవ్వరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏ మేధావికైనా నేను చెప్తున్నా 50% సీలింగు దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అంది. కాబట్టి ఇది కేవలం రాజకీయ మాత్రమే, ఇది వీళ్ళు రాజకీయాల కొరకే మాట్లాడుతున్నట్టు మాత్రం అది తప్పు. మీరు ఒకసారి చట్టాన్ని తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. ఇవాళ 9వ షెడ్యూల్ మీద కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. 9వ షెడ్యూల్లో పెట్టినంత మాత్రం రక్షణ ఉందా? 2007లో కోహ్లీ కేసులో వచ్చింది, అది మళ్ళీ రాజ్యాంగంలో జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని. ఎస్, జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. వాళ్ళు ఏమన్నారు 2007లో కూడా, రాజ్యాంగ మౌలిక సూత్రంకు వ్యతిరేకంగా ఉంటే దేన్నైనా మేము పునఃసమీక్షిస్తామన్నారు. ఇవాళ మీరే చెప్పిండ్రు 2022 జడ్జిమెంట్లో జనహిత కేసులో ఇది 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు, అది మార్చుకోవచ్చు అని. కాబట్టి మాది జ్యుడిషియల్ రివ్యూలో కూడా ఏమి జరగదు, 100% అది జ్యుడిషియల్ రివ్యూ జరిగినా కానీ 9th షెడ్యూల్ మాకు పెడితే ఎట్లాంటి దోకా లేదు, మాకు హాని లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందుకే 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము మరీ కోరుతున్నాం. ఇటు రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ నిజంగా 42% రిజర్వేషన్ ఇవాళ కట్టుబడి ఉంటే పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేయాలి. మా బిల్లుల గురించి వాళ్ళు మాట్లాడాలి. మాకు ప్రైవేట్ బిల్లులు వద్దు. ఆల్రెడీ మా మిత్రులు మాట్లాడిండ్రు, ప్రైవేట్ బిల్లు పెడితే అది ఏమీ జరగదు, దానివల్ల ఉరగబెట్టేది ఏమీ లేదు. మళ్ళీ మమ్మల్ని మరోసారి మభ్యపెట్టకండి, మోసపుచ్చకండి. మీరు ఇట్లనే జీవోలు ఇచ్చి ఆ కోర్టులో కొట్టుకుపోతుందని మేము చెప్పినా సరే జీవో ఇచ్చి ఆ జీవోను మళ్ళీ కోర్టులో స్టే వచ్చేలాగా చేశారు. సో అదే చెప్తున్నాం, మళ్ళీ మాకు అట్లాంటి మోసాలు వద్దు. మాకు 42% తమిళనాడు మోడల్లో 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే మహిళా రిజర్వేషన్స్. ఇప్పుడు తొందరలో వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుపరచడానికి రెడీగా ఉన్నారు. 106వ రాజ్యాంగ సవరణ చేసి 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇచ్చిండ్రు. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా మేము దొరలను మోసినాం, ఇంకా దొరసాలను మోసే ఓపిక మాకు లేదు. ఆ మహిళా రిజర్వేషన్లో మీరు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా 1/3 రిజర్వేషన్ ఇచ్చిందో మాకు కూడా చట్టబద్ధంగా మగవాళ్ళకు కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అంటే మాకు కూడా మగవాళ్లకు మీరు ఏదైతే ఇప్పుడు మా జనాభా దామాషా ఉందో జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్ మాకు ఇస్తూ అందులో 1/3 రిజర్వేషన్ మా మహిళలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. సో మరి మా మహిళమని కూడా ఇంతకుముందే మాట్లాడిండ్రు, దయచేసి మీరు రిజర్వేషన్లు మహిళలకు ఇంప్లిమెంట్ చేసే మొదలు మా మహిళా మనులకు కూడా కంపల్సరీగా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అట్లానే చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఎట్లయితే మీరు ప్రతి 10 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీలకు పెంచుతూ ఉన్నారు. ఆర్టికల్ 330, 332లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. అది రాజ్యాంగం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 10 సంవత్సరాలకే రాశారు. విద్యా ఉద్యోగాల్లో 10 సంవత్సరాలకు కాదు, కేవలం పార్లమెంటు అదేవిధంగా శాసనసభల్లో 10 సంవత్సరాలకు అని రాసిన దాన్ని ఎవ్రీ 10 ఇయర్స్కి మీరు మారుస్తున్నారు. అదే మార్చినప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అమెండ్మెంట్. అందులో మాకు కూడా మార్చేసి మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయమని కోరుతున్నాం. వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు ఇవ్వండి, మేము కాదనంటే 100% దే డిజర్వ్ ఇట్. మేము కూడా ఏమంటున్నాం అంటే మాకు కూడా మా జనాభా దామాషా ప్రకారం మాకు ఆ రిజర్వేషన్లు కూడా మాకు కూడా కల్పించండి, ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కోరుతున్నాం. మమ్మల్ని ఎందుకు మీరు 2వ తరగతి పౌరులుగా చూస్తూ ఉన్నారు? ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చలేదంటే మార్చడం లేదని కాదు, మారుస్తూనే ఉన్నారు. మరి అట్లన్నప్పుడు మాకు కూడా మార్చండి, మమ్మల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. మీరు పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ప్రతి సెషన్లో ఒక 14-15 బిల్లులు పెడుతున్నారు, చట్టాలు చేస్తున్నారు. మరి మాది ఎందుకు చట్టంగా చేస్తలేరు? 9వ షెడ్యూల్ మీ దగ్గరకు వచ్చే సంవత్సరం అయింది, ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్నది లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు.
అంటే బీసీలు ఏమంటలేరు, వీళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి మా ఇష్టారాజ్యం అనుకుంటే బీసీలు వీళ్ళ అందరిలాగా రోడ్ల మీద పడి ధర్నాలు, రాస్తా రోకోలు, బస్సులు బలగొట్టడం చేయరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆవేశాన్ని చూపిస్తారు. అందుకే మొన్న కొన్ని పార్టీలు, బీసీల వ్యతిరేక పార్టీలకు మొన్న పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. రేపు రాబోయే కాలంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలకు కూడా అదే జరగబోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తున్నాం. ఇక బడ్జెట్లోకి వచ్చేస్తే, బడ్జెట్లో గురించి మేము మొన్న ఫిబ్రవరి 2 రోజు సోమాజిగూడలో ఒక సమావేశం నిర్వహించినాం. 27వ తారీఖు రోజు నిరాహార దీక్ష నిర్వహించినాం. అదేవిధంగా ఇప్పుడు మనకు 17వ తారీఖు బడ్జెట్ పెడతామంటున్నారు. 17వ 18వ తారీఖు రోజు మేము కోరేది ఏంటంటే, బడ్జెట్లో మీరు అమౌంట్ పెట్టడం ఒక ఎత్తు, ఆ పెట్టినటువంటి అమౌంట్ను మాకు రిలీజ్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. గత 2 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లు 21 కార్పొరేషన్లకు ₹1 ఇవ్వలే. మీ ముఖాలేమో మీ అందాల ముఖాలు చూపించడానికి పేపర్లలో రోజు నిండా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. సంవత్సరంకి 500 కోట్లు ఖర్చు పెడతారు. మా బీసీలకేమో ₹1 ఇవ్వడానికి అడిగి మనసొప్తలేదు. ఏటా వీళ్ళు పాలన చేస్తుందా, లేకపోతే మా ప్రజాకంటకులుగా మారుతుందా? బీసీలు అంటే మీకు అసలు కనిపిస్తలేరా? మీరేమో మెస్సీ ఓడు అంటాడు, మూసి ఓగోళ్ళు అంటారు. మీ మెస్సీ ఎందుకు, మా మూసి ఎందుకు? మా మానాన్న మమ్మల్ని బతకనియండి, మా డబ్బులు మాకేదో మాకు ఇవ్వండి. మీ అందాల ముఖాలు చూపించుకోండి. ఇక్కడ ఈ తెలుగు పత్రికలే కాదు, ఈ విదేశాలలో కూడా మీ ఫోటోలు వేసి వేల కోట్ల రూపాయలు మీరు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టుకుంటే మేమేం మాట్లాడతలేం. కానీ మాకు ₹1 ఇవ్వడానికి మీకు మనసు రాదా? ఇది జరుగుతున్నటువంటి పాలన కాబట్టి మేము కరాఖండిగా దీన్ని కండెమ్ చేస్తున్నాం. మాకు రావాల్సిన డబ్బులు మీరు ఏదైతే బడ్జెట్లో పెట్టిందో అది ఈ సంవత్సరం రిలీజ్ చేయండి. వచ్చే సంవత్సరం మాకు 50,000 కోట్ల బడ్జెట్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వమని కోరుతున్నాం. మీరు అడగవచ్చు, మీకు బడ్జెట్ ఎక్కడిది, డబ్బులే లేవు కదా, మీకు తెలియదా, మీరు కూడా ఒక రాష్ట్రంలో ఒక ఉన్నత ఉద్యోగం చేసింది కదా అని మీరు అడగవచ్చు. మేము చెప్పేది ఒకటే, మీరు గత 2 సంవత్సరాలుగా ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసింది, ఎంత అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిండు డబ్బులు, ఆ లెక్క చెప్పండి, అసెంబ్లీలో మాట్లాడండి. అప్పుడు మాకు కూడా తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, మరి మాకెందుకు రావు, మాకెందుకు ఇవ్వరు, ఆ విషయం కూడా మాకు కూడా తెలుస్తుంది. నీ అడ్వర్టైజ్మెంట్ మీద ఎంత ఖర్చు పెట్టిళ్ళు, మీ అందాల ముఖాలు చూపించుకోవడానికి ఏం ఖర్చు పెట్టిళ్ళు మాకు కూడా తెలుస్తుంది కదా, మరి అది చెప్పారు. సో మేము కోరేది ఒకటే, 100% మాకు కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టండి. బీసీ సప్లాన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండ్రు, అది కూడా చేయండి. అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్లో 50,000 కోట్లు పెట్టండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు ఈ సంవత్సరంలో. మనకంటే ఎంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 52,000 కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణలో బీసీలకు మీకు పెట్టి ఖర్చు పెట్టడానికి వచ్చిన అభ్యంతరం ఏంటండి? అంటే ఓన్లీ బీసీలను రాజకీయంగా ఓటు బ్యాంక్గా వాడుకుంటాం తప్ప మేము మాత్రం వాళ్ళకు డబ్బులు ఇవ్వం. వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే రేపు తెల్లారి మా రాజకీయ భవిష్యత్తు ఉండదనేగా మీ ఉద్దేశం. అందుకే మేము కోరుతున్నది ఏంటంటే, బీసీ సంఘాలు, బీసీ ప్రజలు కూడా గమనించండి, ఈ పాలకులు మనపైన ఎట్లాంటి వైఖరి అవలంబిస్తున్నారు, ఎంత క్రూరంగా మనం అణిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నా. ఇట్లాంటి పాలన ఎప్పుడు కూడా మనం చూడలే. తెలంగాణ రాష్ట్రం రాకపూర్వం కనీసం మనకు బీసీ కార్పొరేషన్లో డబ్బులు ఉండేది, కాస్త కూసో ఆర్థికంగా మనకు వెసులుబాటు ఉండేది. ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఆ నిధులకు కూడా మొత్తం మనం రాకుండా మనమే ఈ పాలకులకు అధికారాన్ని అప్పచెప్పి నిధులు రాకుండా చేసుకుంటున్నాం. సో అది గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే అట్రాసిటీ చట్టం కూడా మా పెద్దలు మాట్లాడిళ్ళు. మేము కూడా చెప్పేది ఒకటే, ఈ అట్రాసిటీ చట్టం గురించి ఇంతకుముందు చాలామంది మా ఆయిల్ వెంకన్న గౌడ్ గారు చాలామంది చెప్పిండ్రు. ఇవాళ బీసీల పరిస్థితి ఏముందంటే, అటు మీదనేమో మీదున్నోడు దంతున్నాడు, కిందనేమో కిందున్నోళ్ళు దంతున్నారు. ఎటుగానటువంటి పరిస్థితి అయిపోయింది. అనేకమైన అట్రాసిటీ కేసులు బీసీల మీద పెడుతున్నారు. ఏం చేయాలనో దోచాలన్నటువంటి పరిస్థితి మాకుంది. ఇవాళ అన్ని వర్గాలు బీసీలనే టార్గెట్ చేసి హింసించడం మొదలుపెట్టిండ్రు. సో మేము కోరుతున్నాం ఏంటంటే, దయచేసి ఈ బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే చాలా బీసీలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని గౌరవాన్ని చంపుకొని మరీ బతుకుతున్నారు. సో మాకు ఆత్మాభిమానం ఉంది బాబు, మమ్మల్ని కూడా కొద్దిగా గుర్తించండి, రక్షణ కల్పించండి అని చెప్పి కోరుతున్నాం. అట్లాగే బీజేపీ పార్టీకి కూడా కోరుతున్నాం, అయ్యా మీరు కులగణన చేస్తామని చెప్పి ప్రకటించిండ్రు, చాలా సంతోషం.
కానీ చేసేది ఏదో చిత్తశుద్ధితో చేయండి. మళ్ళీ మీరు మమ్మలను ఈ కులగణన పేరు మీద మోసం చేయొద్దని కోరుతూ ఉన్నాం. ఇవాళ మొదటి ఫేజు మనకు మేలో జరుగుతుంది. మే మంత్లో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో 33 కాలమ్స్ తోటి వాళ్ళు ఫార్మేట్ ఇచ్చిండ్రు. ఆ 33 కాలమ్స్ ఇచ్చిన ఫార్మేట్లో ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళ ఇంటి యజమాని ఎవరు అని ఒక ప్రశ్న ఉంది, కాలం నంబర్ 12, 13. ఆ దాంట్లో ఎస్సీ ఎస్టీలు అయితే కులం ఇంటి యజమాని రాసి ఆ ఇంటి యజమాని ఎస్సీయా ఎస్టీయా అని అడుగుతుండు, లేదా ఇతరులు. అరే దాంట్లో బీసీలు చేరితే నీకు వచ్చే నష్టం ఏమొచ్చిందా? నువ్వు ఎట్లా కులగణన చేస్తున్నావు? మరి దాంట్లో 12వ కాలంలో ఒక చిన్న కాలం యాడ్ చేసి బీసీయా ఓసీయా అని రాసేస్తే లేదా కులం పేరు రాయమంటే అయిపోద్ది కదా. అది చేయడంట ఆయన. అంటే వీళ్ళకి ఎట్లాంటిది ఉందంటే మనము చెప్తాము ఒకటి, చేస్తాము ఒకటి. రేపు తెల్లారి కులగణన జరిపినాక కూడా యాక్చువల్గా 2వ ఫేజ్లో 2027లో మళ్ళా ఎట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ కులగణన రిపోర్ట్స్ బయట పెట్టలేడో వీళ్ళు కూడా బయట పెడతారన్నటువంటి నమ్మకం మనకు లేదు. వీళ్ళు కూడా అదే పరిస్థితి కూడా వాళ్ళు రిజార్ట్ అయినా మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళకు ఆ రిపోర్ట్లు బయట పెట్టకుండా ప్రయత్నం చేస్తారు. సో మేము కోరేది ఏంటంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేయండి, లేకపోతే మేము చెయ్యమని చెప్పండి. ఎందుకు మోసపెడతారు, ఎందుకు మభ్యపడతారు? ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశం నడుస్తుంది. ఈ పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా ఆ కులగణనకు సంబంధించిన దాంట్లో ఆ కాలం నంబర్ 12 or 13 వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దాంట్లో ఎస్సీ ఎస్టీతో పాటు బీసీ అని చెప్పి రాయించండి. సో దట్ ఆ ఇంటి కండిషన్స్ తెలుస్తాయి. బీసీలలో కూడా నిజంగా కూడా ఎంతమందికి దుర్భరమైనటువంటి స్థితిలో బతుకుతున్నారు, ఇండ్లు లేకుండా బతుకుతున్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఆ కాలం ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అది పెడితే అది అందరికీ ప్రయోజనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించిన అంశాలు కూడా ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలో ఈక్విటీ రూల్స్ అని కూడా తీసుకొచ్చారు. ఆ యూనివర్సిటీ ఈక్విటీ రూల్స్ అటు రావడమే తరుణం. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేస్తే కూడా నార్త్ ఇండియాలో కొద్దిగా చిన్నగా ఎవరో ఒకరు కొద్దిగా ధర్నా చేసింది అనగానే కోర్టుకు వెళ్తే కోర్టుల ప్రే అంటే స్టే వచ్చేసింది. అరే బీసీలని దేశంలో మెజార్టీ ప్రజలను ఈ విధంగా హింసించే విధానం ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా మెజార్టీ ప్రజలను చూసి మైనార్టీ ప్రజలు భయపడాలి, కానీ ఇవాళ మైనార్టీ ప్రజలను చూసి బీసీలు భయపడేటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. సో మేము ఇక్కడ గొంతు దించుకొని అరుస్తున్నాం. చెప్పేటువంటి విషయం ఏంటంటే, అయ్యా మీరు పాలకులు సీట్లో కూర్చున్నారు, ఎల్లకాలం మీద సీట్లో ఉంటారని చెప్పేసి మీరు నమ్ముకోకండి. ఒక కాలం వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సీట్లలో కూర్చుంటారు. ఆ సీట్లలో కూర్చున్నప్పుడు మరి మా తలరాతను మేమే, మా విధిరాతను మేమే రాసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు మేము 100% రాస్తాం. ఆ పరిస్థితి వచ్చిన రోజు మీకే గది పడుతుందో మీరు కూడా ఆలోచించుకోండి. కాబట్టి మీరు ఇప్పటికైనా కొంత ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సమావేశం పెట్టినాం. ఈ బడ్జెట్ సెషన్లో మేము కోరేది ఏంటంటే 100%గా మా 9th షెడ్యూల్ ఉద్యమం సంబంధించిన బిల్లులు పెట్టాలి. మాకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లాగా అదేవిధంగా మాకు రక్షణ చట్టం కావాలి. అదేవిధంగా మా యూనివర్సిటీ ఈక్విటీ రూల్స్ కూడా సుప్రీంకోర్టులో అది స్టే వేకేట్ చేయించాలని చెప్పి కోరుతున్నాం. మా మహిళలకు సంబంధించి కూడా 1/3 రిజర్వేషన్ 100% చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మీకు ఇంకో విషయం తెలియజేస్తుంది ఏంటంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ ఇవి రెండు కూడా కొన్ని సిద్ధాంతాలకు విలువలకు నిలబడి పనిచేస్తున్నటువంటి సంఘాలు. మేము మా సిద్ధాంతము మా విలువలు ఒకటే. బీసీ ఉద్యమం అనేది బీసీల నాయకత్వంలోనే జరగాలి. బీసీలు కాకుండా ఇంకా ఎవరు కూడా నాయకత్వం వహించినా మేము ఆమోదం తెలిపాం. మా సిద్ధాంతాలు మా విలువలు నచ్చితే మాతో కలిసి పనిచేస్తారు, నచ్చనులు బయటకు వెళ్ళిపోతారు. ఆ విషయం కూడా మేము మొదటి నుంచి తెలియజేస్తున్నాం, మళ్ళీ తెలియజేస్తున్నాం. బీసీల కొరకు నిరంతరం కూడా పోరాడుతున్నాం. కొన్ని సంఘటనలు మాకు లేటుగా తెలిసి ఉండొచ్చు, లేటుగా తెలిసినా కానీ మేము స్పందించినాం, పోయినాం, వచ్చినాం, వస్తున్నాం, పోరాటం కూడా చేస్తాం 100%. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో అస్త్ర సన్యాసం చేసి వదులుకునేటువంటి పరిస్థితి లేదు. సో బీసీలు 100% బీసీల కొరకు మా రెండు సంఘాలు ఒక సైద్ధాంతిక పునాది మీద పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది బీసీలు ఏం పనిచేస్తలేరు, కొన్ని సంఘటనలకు రెస్పాన్స్ అయితే లేరని అంటున్నారు. సంఘటన గురించి తెలియడం లేటు ఉండడం వల్ల రెస్పాన్స్ లేటు ఉండొచ్చు, కానీ తెలిసిన తర్వాత రెస్పాన్స్ అనేది లేకుండా ఏం లేదు. 100% వారు మేము అందరం కలిసి ఇక్కడ కూర్చున్న అందరం కూడా ఎన్ని విధాలుగా స్పందించాలో అన్ని విధాలుగా స్పందిస్తున్నాం, చేస్తాం. అదేవిధంగా ముందుకు కూడా చేస్తామని చెప్పి బీసీ ప్రజలకు మరోసారి తెలియజేస్తున్నాం.